ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ నాన్నంటే నీకంత ఇష్టమా? ఇంతకీ మీ నాన్న పేరేంటమ్మా? చైతన్య. ఇప్పుడే ఛాన్స్ దొరికింది. ఇటీఫో చూసుకోవాలి కదా క్రాంతి. చిట్టీలు రెడీ, బౌల్ రెడీ. నెక్స్ట్ ఎవరు? ఇంకెవరు? క్రాంతినే తీయమనండి. అవును, క్రాంతియే తీయాలి. కోడలి పిల్ల చిట్టి తీ. ఏమైంది అంత షాక్ ఇచ్చావు? వంట చేయాలి. వంట? ఇంతమంది చిట్టీలు తీసినా ఆ దేవుడు చూసావా వంట నీతోనే చేయించాలని ఎలా చూశాడో. దీనికి వంటొచ్చా? అంటే ఏంట్రా, నీ పెళ్ళానికి వంట రాదు అని అందరి ముందు హేళన చేద్దాం అనుకుంటున్నావా? తనకి వంట రాకపోవడం ఏంట్రా? బ్రహ్మాండంగా చేస్తుంది కదా ఏ క్రాంతి. అయితే ఏం వంటలు చేయిద్దాం? ఇంతమందికి ఒక్కతే వంట చేయాలంటే కష్టం కదమ్మా. ఒక పని చేద్దాం, సింపుల్ గా చపాతీ అయితే బెటర్. ఏంటి క్రాంతి అలా షాక్ అయిపోయి చూస్తున్నావు? చపాతీ ఎలా చేయాలనా? కాదత్తయ్య, ఇంత సింపుల్ ఐటెం చెప్పారేంటా అని. ఆహా, అయితే మా అందరి ముందు చపాతీ పిండి కలపవే. నా ఫేస్ చూడటం కాదు, పిండి రెడీగా ఉంది, దాని సంగతి చూడు. అదే చూస్తున్నా. నిన్ను చూడమంటే అలా చూడమని కాదు, చపాతీలు చేయమని. కానివ్వు. ఏమ్మా, మొక్కలకి నీళ్లు చల్లుతున్నావా? ఆహా లేదు, పిండిలో నీళ్ళేస్తున్నాను. వేసి గ్యాప్ ఇవ్వాలా? నీళ్లు పోసి కలుపు. క్రాంతి, పిండి కలపడం రాదా నీకు? తెలియట్లేదా మేడం? అయ్యో,
ఎందుకు రాదండి? ఏదైనా అందరిలా కాకుండా నా కోడలు కాస్త వెరైటీగా ట్రై చేస్తూ ఉంటుంది. అవునండి, కొత్తగా ట్రై చేస్తున్నా. అబ్బో, నీ కొత్త దానానికి మేము తట్టుకోలేం గాని ముందు పిండి కలుపు. నెయ్యి పోసి కలుపు. ఓహో, పిండిలో నీళ్లు కలపటం కాదు, నీళ్లలోనే పిండి కలపాలన్నమాట. చపాతీ పిండి కలుపుతున్నాను అత్తయ్య. చపాతీ పిండి కలపడం అలా కాలం. మీరు ఆగండి జ్యోతి గారు. నాకు రాకపోతే కదా మీరు చెప్పాలి. తనకొచ్చు. అవును, నాకు బాగా వచ్చు. మరి పిండిలో నీళ్లు కలపడం మానేసి నీళ్లల్లో పిండి కలుపుతున్నావేంటి? ఓహో, ఇలా చేయకూడదా? కాకపోతే ఇది వెళ్ళి మా అత్తయ్య మీద పడిందంతే. సారీ అత్తయ్య. ఇలా చేస్తే చపాతీ వచ్చినట్టే. అంటే చపాతీ పిండి గట్టిగా కాకుండా మెత్తగా కలపాలన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.